హాస్టల్లో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫోన్ లేదు. ఫోన్ ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు కాయిన్ బాక్స్ నుంచి చేయాలి కదా. అప్పుడు చిన్నప్పుడు కానీ లేదా మేము కాలేజీలో ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ ఉండేది. అంటే వాళ్ళు ఇప్పుడు 3 రోజులు ఒకసారి 2 రోజులు ఒకసారి అలా ఉండేది. కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయాను కదా నేను మనిషిని. డైలీ ఫోన్ చేయటం, డైలీ వీడియో కాల్ చేయటం. కలిపి ఒకసారి మంచి ఫోన్ చెప్తున్నారా నువ్వు? ఇప్పుడు నువ్వు కంటెండర్గా ఉన్నప్పుడు నువ్వు కెప్టెన్ అవ్వాలంటే పక్కా హౌస్మేట్ సపోర్ట్ అనేది కావాలిరా. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ కోసం వాళ్ళు నుంచోరు అని తెలిసినా కూడా నువ్వు ఇక్కడ ఒప్పించి వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. అప్పుడే నువ్వు కెప్టెన్ అవ్వగలుగుతావు. ఎందుకంటే కెప్టెన్ అయిన తర్వాత కూడా యూ హ్యావ్ టు డీల్ విత్ ద హౌస్మేట్స్ కాబట్టి ఆ హౌస్మేట్ సపోర్ట్తోనే నువ్వు కెప్టెన్ అవుతావు. సో అలాంటప్పుడు నువ్వు ఎంత ఇప్పుడు అలా అంటే మేము ఓనర్స్ టెనెంట్స్ ఉన్నప్పుడు మేము టెనెంట్స్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సెలెక్ట్ 5 కెప్టెన్సీ కంటెండర్స్. ఎవ్రీబడి ఆర్ లైక్ డెమాన్ వద్దు, డెమాన్కి లాస్ట్ టైం కెప్టెన్ అయ్యాడు కాదు, డెమాన్ వద్దు అని అందరూ అన్నారు. అందరూ అన్నదాన్ని మార్పిచ్చి బికాజ్ నువ్వు నీ ఫ్రెండ్ కోసం నుంచున్నావు అని అంటే నువ్వు నో మ్యాటర్ వాట్ నువ్వు లేనప్పుడు నీ ఫ్రెండ్ ఉండాలి అని నువ్వు కోరుకుంటావు. కాబట్టి నువ్వు ఎంతకంటే అంతకు నువ్వు ఒప్పిస్తూనే ఉండాలి. నువ్వు వాడి దగ్గర ఉన్న పాయింట్ పెడుతూనే ఉండాలి. లిటరల్లీ 6 మెంబర్స్ ఉన్నారు, 6 మెంబర్స్ నో అన్నారు. లాస్ట్ 6 మెంబర్స్ చెప్పి డెమోన్ వచ్చాడు కంటెంట్. నాకు డెమోన్ కావాలి. ఎందుకు? మిగతా వాళ్ళకంటే వీడు ఎక్కువ, వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ, వీడికంటే ఆడు ఎక్కువ, వాడికంటే ఆడు ఎక్కువ, వీడి దీంట్లో మైనస్ ఉన్నాడంటే వీళ్ళు దీంట్లో ఇంతకంటే మైనస్ ఉన్నారు. నువ్వు అలా చేసి నువ్వు ముందుకు తీసుకురావాలి. నేను బాగానే మాట్లాడాను. రాంగ్ పాయింట్, రైట్ పాయింట్, అసలు పాయింట్లు వేస్తా. నిజం మీద నువ్వు వేరే పాయింట్స్ పెట్టాలి. అలా కాదు, అసలు నువ్వు ఫస్ట్ అడిగే విధానం నిధులు పెట్టినప్పుడే ఆ పాయింట్ వరస్ట్ పాయింట్, బెస్ట్ పాయింట్ అని మాట్లాడతాను.